మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం శ్రీ సారంగపాణి ఓ మధురవాణి ది కొండ సారంగపాణి మా జానపద బాణి. నమస్కారం, నేను మీ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీతని. ముందుగా అందరి టీవీ ప్రేక్షకులందరికీ, యాజమాన్యానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెల అంటే ఆగస్ట్ 10వ తేదీన మన హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో అందరి టీవీ తరఫు నుంచి వారు నిర్వహించేటువంటి జానపద కళా సమ్మేళనం, ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని పురస్కరించుకొని సారంగపాణి శంకర్ అలనాటి జానపద దిగ్గజాలు వారి యొక్క వాయిస్ భావితరాలకు అందించాలని, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కూడా ఈ భావితరాలకు చేరవేర్చాలనేటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఆత్మీయ మిత్రుడు రాజు పటేల్ గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సారంగపాణి గారు, శంకర్ గారికి పరిచయస్తులు ఎవరున్నా కూడా తప్పకుండా వారితో కలిసి చేసిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఈ ఉత్సవాలలో భాగస్వాములు కావాలని మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ కార్యక్రమాలని వారు స్వయంగా స్పాన్సర్ చేస్తూ ఈ కార్యక్రమాలకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాలలో భాగస్వాములు కావాలని మరొకసారి పేరు పేరున మీ అందరినీ కోరుతున్నాను. పానన్న గారు మీ అందరికీ తెలుసు, ఓరుగల్లు అంటేనే ఒక జానపదానికి పుట్టిన ఇల్లు. అలాంటి జానపద పుట్టినిల్లులో జానపదాలని ఒక చోటకు చేర్చి, రచించి, సేకరించి ఆ పాటల్ని మన సమాజానికి అందించినటువంటి మహోన్నత వ్యక్తులు దీకొండ సారంగపాణి గారు, కొనుమల్ల శంకర్ గారు. వారి నాడు లేకపోయినా వారు ఎప్పుడూ బ్రతికి ఉన్నట్టే. ఎందుకంటే వారి పాట వినిపించినంత వరకు వారి జీవితాంతం కొనసాగుతున్నట్టుగానే మనం భావించుకొని, అలాంటి ఒక చక్కటి పల్లె పదాలని మన భావితరాలకు కూడా అందించవలసినటువంటి అవసరం మనందరిపైన ఉన్నది. కాబట్టి దయతో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. నేను భాగస్వామిని అవుతున్నాను. నాతో పాటు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. ఊరుగల్లు ఆని ముఖ్యమా, జానపద జాతి రత్నమా, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు, అన్నమా శంకరన్న అందుకో